అనటానికి ఏం చేయాలని అర్థం కాక ఆగమాగమైతే స్టాలిన్ మాట్లాడిన మాటలను పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు. ఈ దేశ ప్రధాని, ఈ దేశ హోంమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. రీఆర్గనైజేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ అంటూ మొదలైతే దానికి ముందు కొన్ని గైడ్ లైన్స్ వస్తాయి. దానికి ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. మరి మీరు ముఖ్యమంత్రిలా ఇంకేమన్నా నాకు తెలియదు. అధికారం కోసం తమిళనాడులో 26లో ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి ఆయన మాట్లాడితే నువ్వు దానికి వంతపాఠం ఏందనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంకా దుర్మార్గం రేవంత్ రెడ్డి గారిది ఎంత దిగజారిపోయి వీళ్ళంటే అసెంబ్లీలో అడుగుతాడు ముఖ్యమంత్రి, అగర్ ఓవైసీ సాబ్ పర్మిషన్ దియేతో మై తెలుగు మే బాత్ కర్తే అంటాడు. సిగ్గుండాలే రేవంత్ రెడ్డి నీ భాషలో చెప్పాలంటే. ఈ రాష్ట్ర ప్రజల భాష తెలుగు. ఇక్కడ 198 మందికి తెలుగే వస్తుంది, ఏదో 2% మందికి వస్తుంది కావచ్చు ఉర్దూ. తెలుగుని శాసనసభ నాయకులు వేయండి, శాసనసభలో మాట్లాడేందుకు ఏమో పోరాడైన ప్రతిపక్ష నాయకుడు అంటే అది కూడా కాదు. అక్కడ ఓవైసీ సబ్ పర్మిషన్ దియేతో మై తెలుగు మే బాత్ కర్తూ. ఏంది ముఖ్యమంత్రికి ఇంకొకరు పర్మిషన్ ఇవ్వాలా? ఇదా నీ పరిపాలన? ఇదా నీ పరిపాలన? దీనికోసమైనా కాంగ్రెస్కి ప్రజలు ఓట్లేసింది. ఈయన త్రిభాషా సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తాం. ఎన్ని భాషలు కావాలి రేవంత్ రెడ్డి గారు నీకు? ఏ భాష సిద్ధాంతాన్ని కట్టుబడింది కాంగ్రెస్ పార్టీ? మీ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పార్లమెంట్లో ఏం భాష మాట్లాడుతుంది? హిందీ వద్దని చెప్తారా? చెప్పమని చెప్పు. ఢిల్లీలో పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారిని లేచి హిందీ దేశ్ మే నహీ చలేగా చెప్పమని రాహుల్ గాంధీని. జబ్ లోగ్ బోలేగా ఇస్ దేశ్ మే రాహుల్ నహీ చలేగా. రేవంత్ అన్న పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా అడిగి ట్రాన్స్లేట్ చేసుకొని జర చెప్పంపు మీ రాహుల్ గాంధీ గారికి. ఇట్లా మాట్లాడేటోళ్ళు వీళ్ళకి దేశం కోసం అట, ఈ పార్టీ దేశం కోసం పుట్టిందని మాట్లాడతారు. అన్న మాట్లాడాలంటే కాంగ్రెస్ గురించి చాలా దిగజారినట్టు అనిపిస్తుంది నాకే. పాపం శివరాత్రి నాడు పూజ చేసిండంట ఇలా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి. శివరాత్రి రోజు స్నానం చేసి అడిగి ఇషా ఫౌండేషన్ కార్యక్రమానికి పోయి జగ్గి వాసుదేవన్ గారిని కలిసిర్రు. ఆయనకు నోటీస్ ఇచ్చిరని పేపర్లలో టీవీలలో వార్తలు వస్తున్నాయి. ఏంది రేవంత్ రెడ్డి గారు ఇది? ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు? వ్యక్తిగతంగా మాట్లాడాలంటే మేము చాలా మాట్లాడగలుగుతాం. మీరు ప్రజా సమస్యల మీద మాట్లాడుండ్రి, మీ స్కీమ్స్ మీద మాట్లాడుండ్రి, 24 గంటల కరెంటు మీద మాట్లాడుండ్రి, 2 లక్షల రైతు రుణమాఫీ మీద మాట్లాడుండ్రి, మీరు తీసుకొచ్చిన కొత్త భూమాతా చట్టం మీద మాట్లాడుండ్రి, మీరు చెప్పి చేయలేకపోతున్నటువంటి పనుల మీద మాట్లాడుండ్రి, సిద్ధాంతాల మీద చర్చ పెట్టుండ్రి. లేదా జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన నుంచి ఇవాళ దాకా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పైసల గురించి లెక్క పెడదామని చెప్తే